దేవుని నామానికి స్తోత్రములు. ప్రేమైన సహోదరి సహోదరులారా, స్నేహితులారా, బంధువులారా, మిత్రులారా, మీ అందరికీ ప్రభు నామపేట వందనం చెల్లించుకుంటున్నాను. బాగున్నారండి? మరి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కీర్తన గ్రంథము 126వ అధ్యాయము 5వ వచనంలో చూసుకున్నట్లయితే, కన్నీటితో విత్తువాడు సంతోషగానమున పంటను కోసేతరట. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే కన్నీటి ప్రార్థన చేస్తారో, కన్నీటితో విత్తుతారో సంతోషగానమున పంటను కోసేతరట. దేవుడు సంతోషగానమైన పంట కోయట గొప్ప కృపను దేవుడు నీకు చూపువాడై ఉన్నాడు. నీవు కన్నీటితో ఎప్పుడైతే ప్రార్థన విజ్ఞాపనతో దేవుని సన్నిధిలో చేస్తావో, అప్పుడు నీ కుటుంబాన్ని గొప్ప సంతోషంతో నింపుతాడట. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దావీదు మహారాజు గారిని చూసుకున్నట్లయితే, మహారాజు అయినప్పటికీ కూడా మరి తను మోకరించి ప్రార్థన చేసినప్పుడు, ఆ యొక్క కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క పరుపు తేలి ఉన్నదంట. అలాంటి గొప్ప ప్రార్థన అనుభవం కలిగి మనం జీవించాలండి. అలాంటి గొప్ప ప్రార్థన అనుభవం కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో, గొప్ప సంతోషమును, అభిషేకమును, గొప్ప ఆశీర్వాదమును దేవుడు మనకి నింపువాడై ఉన్నాడు. గొప్ప ఆశీర్వాదంతో మనం నింపబడాలి అంటే మొదటగా మనకి కన్నీటి ప్రార్థన అనేది ఎక్కువగా ఉండాలండి. ఇప్పుడు కన్నీటి ప్రార్థన అంటే ఏంటంటే, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ మరి కన్నీటితో దేవునితో విచ్చినట్లయితే సంతోషగానమున పంటను కోసే గొప్ప కృపను, సంతోషమును, ఆరోగ్యమును, గొప్ప ఆశీర్వాదమును దేవుడు మనకి అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆమేన్.